సో వాట్ ఈజ్ హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్ ఏంటి, దాని డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ మనం హ్యాకింగ్ గురించి డిస్కస్ చేసినట్టయితే హ్యాకింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టార్గెట్ కంప్యూటర్ కానీ ఒక సర్వర్ కానీ నెట్వర్క్ కానీ ఉందనుకోండి, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ డేటా మనం తీసుకుంటున్నామంటే దాన్ని మనం హ్యాకింగ్ అంటాం. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్, దాన్ని మనం సింపుల్గా హ్యాకింగ్ అంటాం అనమాట. అంటే ఓకే. ఒక టార్గెట్ సిస్టమ్ కానీ ఒక టార్గెట్ పర్సన్కి సంబంధించిన మొబైల్ ఫోన్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ డేటా మనం క్యాప్చర్ చేసినా ఓర్ అందులోకి ఎంటర్ అయినా దాన్ని మనం సింపుల్గా హ్యాకింగ్ అంటాం. ఓకే. సో హ్యాకింగ్ చేయడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి, వాళ్ళ మోటివ్స్ అనేది. ఒకటి వాళ్ళ డేటా థెఫ్ట్ చేయడానికి, లేదంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి, లేదంటే డేటాను తీసుకొని వేరే ప్లేస్లో సెల్ చేయడానికి. మల్టిపుల్ వేరియస్ రీజన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం చాలా నార్మల్గా న్యూస్ ఛానల్స్ వింటుంటాం ఎథికల్ హ్యాకర్స్ అని. అవును. సో ఈ ఎథికల్ హ్యాకర్స్ అసలు ఏం చేస్తారు అండ్ వీళ్ళు ఏంటంటే బేసికలీ హ్యాకర్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఒక మిషన్లో ఉన్న లూప్ హోల్స్ ఐడెంటిఫై చేసి ఆ సిస్టమ్ని కాంప్రమైజ్ చేసి డేటాను తీసుకుంటాడు. ఓకే. బట్ ఇవన్నీ సిచ్యువేషన్ జరగడానికి ఇల్లీగల్ థింగ్స్ లాగా యూటిలైజ్ చేస్తాడు అనమాట హ్యాకర్ అనేది. బట్ ఎథికల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే హ్యాకర్ కన్నా ముందే ఆ సిస్టమ్ని హ్యాక్ చేస్తాడు విత్ ఎ Okay. పర్మిషన్. సో పర్మిషన్ తీసుకొని ఆ సిస్టమ్ని కానీ ఆర్ ఒక నెట్వర్క్ని కానీ హ్యాక్ చేసి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేస్తాడు. ఆ లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట. సో వీళ్ళు బేసికలీ ఎథికల్ హ్యాకర్స్ అంటాం. సో వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్సేషన్ ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ పర్పస్ కోసం చేస్తారు పర్మిషన్ లేకుండా. వాళ్ళని అవాయిడ్ చేయడానికి హ్యాకర్స్ ఎథికల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే పర్మిషన్ తీసుకొని ఆ సిస్టంలో కానీ సర్వర్స్లో కానీ మనకు లూప్ హోల్స్ ఐడెంటిఫై చేస్తారు. సో వన్స్ వీళ్ళు లూప్ హోల్స్ ఐడెంటిఫై చేశారంటే దెన్ ఆటోమేటిక్గా అవి ఫిక్స్ చేసేసుకుంటారు కంపెనీస్ వాళ్ళు. సో దట్ హ్యాకర్ దాంట్లోకి ఎంటర్ కావడానికి ఛాన్సెస్ ఉండదు అనమాట.